హాయ్. హలో అండి. ఈరోజైతే మా వారైతే బ్యాగ్ ఆర్డర్ పెట్టాడండి. మా జోయల్‌కైతే స్కూల్‌కి ఇబ్బందయితుందని. వాడికి ఎన్ని బ్యాగులు తెచ్చినా గానీ పాడు చేస్తూనే ఉంటాడు. అక్కడైతే పిల్లలుంటారు కాబట్టి క్లాస్‌లో అవనేవి పాడైపోతా ఉంటాయి. అందుకనైతే స్కై బ్యాగ్స్ అయితే ఆర్డర్ పెట్టాడండి. వాటన్నిటికైతే 3 జిప్స్ అయితే వచ్చాయండి. చూడండి. బావుంది బ్యాగయితే కలర్ గాని అంతా వచ్చింది. అదే కంఫర్టబుల్ గూడా బావుందండి. మా పిల్లలైతే యేసుకొని జూసారు గదా! బ్యాగ్ అది. కంఫర్టబుల్ గానే ఉందండి బ్యాగయితే. 3 జిప్స్ వచ్చాయని జెప్పాను గదా! 3 జిప్స్ అయితే వచ్చాయి. ముందొకటి, రెండైతే పెద్ద జిప్స్ అండి. దాంట్లో అయితే వాటర్ బాటిల్ బెట్టుకోవచ్చు ఆ జిప్స్‌లలో. మళ్ళీ ల్యాప్‌టాప్ ఏమన్నా బెట్టుకోవచ్చు నార్మల్ యూజ్ పర్పస్ మీద. ఇది పిల్లల కోసం గాబట్టి వాళ్ళైతే బాగా యూజ్‌ఫుల్ ప్రొడక్ట్ అండి. చూడండి ఇప్పుడు నేనైతే చూయించాను గదా! జిప్స్ అవి. ఇవేనండి ఆ జిప్స్ అయితే. ఇప్పుడు చూయించేది అందులో వాటర్ బాటిల్ అది పెట్టుకోవచ్చండి. మా వారైతే చెప్తున్నాడు. అయి జూపి, ఈ జూపి అది వాటర్ బాటిల్ బెట్టుకోవాలి. అది జామెంట్రీ బాక్స్ పెట్టుకోవాలని అయితే చెప్తున్నా. అందుకనే నేనైతే మా వారికెళ్ళి సీరియస్‌గా అయితే చూస్తున్నాను. అదైతే ల్యాప్‌టాప్ బెట్టుకోవడానికండి. అంటే పిల్లలు గాబట్టి ఏమన్నా యూజ్‌ఫుల్ ప్రొడక్ట్ అంటే ప్యాడ్ అలాంటివి ఏమన్నా వాడికి తగిలి బెట్టుకోవచ్చు ఇంకా నీట్‌గా. ప్యాడ్ అంటే స్లేట్ పెన్సిల్ అలాంటియండి. అదే స్లేట్ అలాంటి. తాగు వాడి బ్యాగ్ తెచ్చుకో. చూడండి మా పిల్లలైతే అసలు ఆగట్లేదు. మమ్మీ నా బుక్స్ పెట్టు, నా బుక్స్ పెట్టనైతే బాటిల్ గాని ఒకటి గోల పెట్టు. చేస్తున్నారు. అందుకనైతే బుక్స్ అయితే పెట్టేశాను. ఆ ముందు బుక్స్ జిప్పుది, పెట్టాక చూడండి ముందు మా జిప్పులో వారైతే ఉంటది బాటిల్. ఇస్తున్నాడు. దాంట్లో వాటర్ బాటిల్ పెట్టుకోవాలి అని అయితే. అక్కడే ఇస్తారు. జిప్పుది. నేనైతే సైడ్ దాంట్లో ఏం బయట పెడతారో గాని పెడదామని తెలీదు. అనుకుంటే మా వారు మాత్రం లోపల ఇస్తారు అది చూడు అని అయితే అది చెప్పాడు. అర్థమైందా అందుకనైతే అవి నేను దేనికి ఇస్తారో. పెట్టాను. మా వారైతే అంటున్నాడు నీకు అసలు తెలీదు. నువ్వు అసలు ఎప్పుడు వాడలేదా అని అయితే అంటున్నాడు. ఇంక నేనైతే దానికి నవ్వుకొని సరేలే అని అనుకున్నాను. ఇంక చూడండి మా కొడుకైతే బ్యాగ్ తగిలి మమ్మీ నాకు ఇంకా వెయిట్ చేయలేకపోతున్నాను అని. మా జనని ఒక పక్క అయితే అన్నకు తగిలి ఫాస్ట్ గా నేను కూడా తగిలించుకోవాలి అని అయితే చెప్తుంది. చూడండి కంఫర్టబుల్ గా ఉంటదంట. ఆ స్వెట్ కూడా అనిపిదంట. ఏసేదాకా కూడా ఉండడండి మా పిల్లలు అసలు. ఫుల్ హుషారు. చూడండి బ్యాగ్ అయితే అసలు బావుందండి. పిల్లలకి కూడా బానే ఉంటది. కొంచెం పెద్దగా అయింది. కానీ బావుంది. మంచి బ్యాగ్. కలర్ గానీ అన్నీ బావున్నాయి. మా జోయల్‌కి నేను చెప్తున్నానండి నీట్‌గిరా ఫోజ్ అది అని. బావుందంట బ్యాగ్ అయితే కంఫర్టబుల్‌గా. ఇంక చూడండి నా పాప అయితే యేసుకుంటది. ఈమె అసలు ఊరుకోదు. వాళ్ళ అన్న కావాలన్నా గానీ ఈమెకు గూడా కావాలి ఖచ్చితంగా. చూడండి ఆమె గూడా చూయిస్తుంది. బ్యాగ్ అయితే బావుందంట. తొందరగా స్కూల్‌కెళ్ళాలని అయితే ఉంది ఆమెకి. చూడండి అదైతే ట్యాగ్ అండి. ఇంక బ్యాగ్‌కొచ్చింది. ఇంక మీరే చూసుకోండి అది ఎంత పడింది అదైతే. ఇదండి మొత్తానికి బ్యాగ్ సంగతైతే. ఇదైతే మంచి కంఫర్టబుల్ బ్యాగ్. వాటర్ ప్రూఫ్ బ్యాగ్ అయితే. ఇదైతే వాటర్ ప్రూఫ్ గూటండి. పిల్లలకి వాటర్ ప్రూఫ్ బ్యాగ్ అయితే చాలా యూజ్‌ఫుల్ ప్రొడక్ట్ అండి. వాళ్ళు తెలియకుండా ట్యాబ్స్ తీసేసుకొని వాటర్ బాటిల్‌కి లీక్ చేస్తారు గదా! వాటర్ లీక్ అయితాయి గదా! అందుకని ఇదైతే మంచి యూజ్‌ఫుల్ ప్రొడక్ట్ అండి. ఈ బ్యాగ్ అయితే మీకు ఒకవేళ ఈ బ్యాగ్ కావాలి అంటే నాకు లింక్ అని కామెంట్ చేయండి. కామెంట్ సెక్షన్‌లో మీకు నేను ప్రొవైడ్ చేస్తాను. ఇప్పుడైతే మీకు క్లియర్‌గా చూపిస్తాను చూడండి. సైడ్‌లో 2 అయితే వాటర్ బాటిల్ పెట్టుకోవడానికొచ్చింది. మనం కావాలంటే లోపల గూడా పెట్టుకోవచ్చు. ఇదైతే స్వెట్ ఉండదంటండి బ్యాక్ సైడ్. ఎయిర్ మెష్ అని ఉంది గదా! అక్కడైతే అది ఉండడం వల్ల స్వెట్ అనేది రాదంట. ఇదైతే బావుందండి బ్యాగ్ అయితే. మీకు మరెన్నో యూజ్‌ఫుల్ ప్రొడక్ట్స్ కావాలంటే నా ఛానల్‌ని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే అండి.